ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్వి బొటిక్ మదనపల్లి. నేను మీ శ్రీవాణి అండి. ఈరోజు అయితే క్రాస్ పీసు పైపింగ్కి ఎలా తీయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ముందుగా అయితే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుద్ది. సో ఇప్పుడైతే శారీ ఇదన్నమాట. నాకు బ్లౌజ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి. దానికి శారీ పీస్ అయితే వేయాలి పైపింగ్గా. సో పైపింగ్ కోసం శారీలో అయితే స్ట్రైట్ పీస్ రాదు కదండి, దానికోసం నేను ఒక పాలిస్టర్ క్లాత్ అయితే 1 మీటర్ తీసుకున్నాను. ఇదిగో చూడండి, ఇలా హాఫ్ చేసేసాను దాన్ని. ఇప్పుడైతే క్రాస్ పీస్ కోసం క్లాత్ ఎలా మడవాలో చూద్దాం. చూడండి, ఇప్పుడైతే ఇలా ఫోల్డ్ చేయాలి, అంటే సమోసాలాగా అయితే ఫోల్డ్ చేయాలన్నమాట. దీన్ని మళ్ళీ కూడా ఇంకొక సమోసాలాగా అయితే ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఇంకొక సమోసాలాగా ఫోల్డ్ చేయాలండి. అంటే 3 సమోసాల టైప్ అన్నమాట. సో చూసారా, ఫోల్డింగ్ మీకు అర్థమైంది కదా. ఇలా చేసిన తర్వాత మిషన్తో ఒక లూజ్ కుట్టు అయితే స్ట్రైట్గా వేసుకోండి. ఆ తర్వాత స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ అయితే లైన్ వేసేసి కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ వేసుకోండి. అక్కడి నుంచి ఒక 1 ఇంచ్కి ఒక మార్క్, ఒక 1 ఇంచ్కి ఒక మార్క్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా 1 ఇంచ్కి ఒక మార్క్ అయితే వేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇది ఇన్విజిబుల్ పైపింగ్కి అయితే 1 ఇంచ్ సరిపోద్దండి. అలా కాకుండా మీరేమైనా అంటే బయటకేస్తారు కదండి కొంతమంది పైపింగ్, అలా వేయడం వల్ల అయితే 1.5 లేదా 1.5 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం మడవాలి కాబట్టి. సో ఇప్పుడు నేను లోడింగ్ పద్ధతిలో అయితే వేస్తాను కాబట్టి నేనైతే 1 ఇంచ్కి ఒక మార్క్ వేసుకుంటున్నాను. ఇది కరెక్ట్గా సరిపోద్ది నాకు. సో చూసారా, ఇలా ఒక 1 ఇంచ్కి ఒక మార్క్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మీరు మిషన్తో లూజ్ కుట్ ఒకటే వేసుకోండి, స్ట్రైట్గా పొడవుగా. ఆ తర్వాత కట్ చేయండి, ఎందుకంటే పీసులు కదలకుండా ఉంటాయి. సో ఇప్పుడైతే మనం స్టార్టింగ్లో 1/2 ఇంచ్కి వేసాం కదా అలా మార్జిన్, అదైతే కట్ చేసుకోవాలి, వేస్ట్ అది. ఇప్పుడైతే 1 ఇంచ్కి ఒకసారి మనకి బ్లౌజ్కి ఎంత అయితే కావాల్సి వస్తుందో అంత పీస్ని అయితే తీసుకుని మిగతాది పక్కన పెట్టేసుకోండి. తర్వాత చూడండి, ఇప్పుడైతే పీస్ తీసి చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. సో చూసారా, ఇలా లాగితే ఇలా సాగాలన్నమాట, రబ్బర్ లాగా. ఇలా సాగిందంటే ఇది క్రాస్ పీస్ అన్నమాట. సో ఇలా అయితే ఇప్పుడు నాకు ఇదైతే సరిపోద్దన్నమాట బ్లౌజ్కి. చూసారా, నేను ఇలా ఎందుకు కట్ చేసేస్తున్నానంటే ఇది చాలామందికి క్రాస్ పీసు జాయిన్ చేయడం కూడా సరిగా రాదండి. చూడండి, ఇలా తడబడతారనమాట. సో చూసారా, ఇలా పెట్టి వేయాలంటే చాలాసేపు ఆలోచిస్తారు ఎలా వేయాలి ఏంటని. సో ఇది కాకుండా నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను, చూడండి దీన్ని ఎలా వేయాలో. సో చూసారా, నేనైతే ఆ కొసలు లేకుండా కట్ చేసా, 2 సమానంగా. చూసారా, ఇలా ఎల్ షేప్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చివరి నుంచి ఆ చివరికి, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు అయితే ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కట్ చేసేసుకోవాలన్నమాట పీసు. చూసారా, ఇలా చేయడం వల్ల నీట్గా జాయింట్ అయితే పడుతుందండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. నేను ఎలా జాయిన్ చేయాలనేది కూడా స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే చూసారా, నేనైతే ఒక 4 పీసులు అయితే తీసుకున్నాను. అంటే 1 ఇంచు 2 ఇంచులు కట్ చేసుకున్నాను. నాకు ఇదంతా కూడా ఒక బ్లౌజ్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూసారా, ఒకవేళ ఇలా లైనింగ్ కాకుండా శారీలో తీయాలంటే స్ట్రైట్ పీస్ అయితే అస్సలు తిరగదండి రౌండ్ నెక్కులకి. కాబట్టి శారీలో తీయాలంటే 4-5 ఇంచెస్ అయితే తీయాల్సి వస్తుంది. అలా తీయడం వల్ల
శారీ తక్కువ రావడం జరుగుతుంది. అప్పుడు కస్టమర్ మళ్ళీ అడుగుతారనమాట, శారీ తక్కువ వచ్చిందా. కానీ అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలాంటి పాలిస్టర్ లైనింగ్ తీసుకోండి. ఎంత అవుతుందండి? జస్ట్ ఒక 20 రూపీస్ అవుద్ది, అంతే కదా. మీటరు తీసుకొని ఇలా చక్కగా కట్ చేసుకొని తర్వాత వేసుకోండి. చాలా నీట్ ఫినిషింగ్, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.